లక్ష్యసిద్ధి. అనగనగా శంఖాపురం అనే ఒక ఊరిలో శేషయ్య శాస్త్రి అనే సంగీత విద్వాంసుడు ఉండేవాడు. ఆయన సంగీత కచేరీలతో చుట్టుపక్కల గ్రామంలో బాగా ప్రసిద్ధిగాంచారు. ఆయన సంగీత కచేరీలు అంటే ప్రజలు బాగా ఇష్టపడేవారు. శాస్త్రి గారు ఎక్కడ కచేరీలు ఏర్పాటు చేసినా పండితుల నుంచి పామరు వరకు అందరూ వచ్చి ఆస్వాదించేవారు. ఆయన సంగీత కచేరీ ఏర్పాటు కోసం ఆ చుట్టుపక్కల ఊళ్ళ నుంచి ఆహ్వానాలు వచ్చేవి. శేషయ్య శాస్త్రి ఎప్పుడు సంగీత కచేరీలతో క్షణం తీరిక లేకుండా ఉండేవారు. ఆయన కొద్ది మందికి శిక్షణ ఇచ్చేవారు. శ్రీధర్ శర్మ అనే ఒక యువకుడు శేషయ్య శాస్త్రి దగ్గర సంగీతం నేర్చుకోవడానికి వచ్చేరాడు. ఆధునిక స్వభావం కలిగిన వ్యక్తి. శ్రీధర్ శర్మ ఏ పనైనా నిమిషాల మీద అయిపోవాలనుకునేవాడు. ఎంతటి కార్యమైనా ఇటే పూర్తి చేయాలని కలలు కనేవాడు. సంగీత సాధనపై కూడా ఇటువంటి అభిప్రాయమే శ్రీధర్ శర్మకు ఉండేది. వీలెంత త్వరగా సంగీత పాఠాలు పూర్తి చేసి కచేరీలు ఇవ్వాలని భావించాడు. మొదటి రోజు సంగీత పాఠశాలకు శ్రీధర్ శర్మ వెళ్ళాడు. సంగీత సాధన చేస్తున్న వారిని కలిశాడు. ఇక్కడ సంగీత సాధనకు ఎంతకాలం పడుతుందని వారిని అడిగారు. 6 నెలలు సంగీతంలోని ప్రాథమిక అంశాలు నేర్పుతారని, ఆ తర్వాత మరో 6 నెలలు సంగీత సాధన చేయాల్సి ఉంటుందని వారు తెలిపారు. అయితే నేను 6 మాసాలు పూర్తి చేసిన వారితో చేరుతాను అన్నాడు. అలాగే 6 మాసాలు సంగీత సాధన పూర్తి చేసిన వారితో కలిసి సంగీత సాధన పూర్తి చేశాడు. ఆ తరువాత వెంటనే సంగీత కచేరీలు ఇవ్వడం ప్రారంభించాడు. సంగీతంలో అంత పట్టు లేకపోవడం వలన అతని కచేరీలో ఆ లోటు స్పష్టంగా కనిపించసాగింది. కచేరీలకు వచ్చిన వాళ్ళు శ్రీధర్ శర్మ ముఖం మీదే ఇదేం సంగీత కచేరీ అని విమర్శించసాగారు. ప్రేక్షకుల నుంచి ఇటువంటి విమర్శలు రావటంతో శర్మ కంగు తిన్నాడు. వెంటనే గురువు దగ్గరకు వెళ్ళి జరిగిందంతా వివరించాడు. క్షమాపణ కోరాడు. అప్పుడు గురువు నడక నేర్వకుండా పరుగు కోసం తాపత్రయపడితే ఇటువంటి అనుభవాలే ఎదురవుతాయి అని హితబోధ చేశారు. శ్రీధర్ శర్మ చేసిన తప్పుకు చింతించాడు. అన్నిటికీ దగ్గర దారులు ఉండవని గ్రహించాడు. మళ్ళీ పాఠశాలలో మొదటి నుంచి సంగీత సాధన ప్రారంభించాడు. సంగీతంలో ప్రావీణ్యం సాధించాడు. గురువు గారి ఆశీస్సులు పొందాడు. ఆ విధంగా శర్మ తాను అనుకున్న లక్ష్యం నెరవేర్చుకున్నాడు. ఈ కథ మీకు నచ్చినట్టయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.